జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావ్? ఏంటిది అంజలి? వరలక్ష్మి వ్రతం రోజు ఒక ఆడపిల్ల శుభంగా ఇంట్లోకి అడుగు పెడితే లక్ష్మీదేవి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి కానీ ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా చిరాకు పడతావేంటి? టూ బ్యాడ్ మా. ఫ్లోలో అనుకున్నా నీ గురించి నువ్వు కరెక్ట్గానే అనుకున్నావు, దెయ్యమని. పండగ రోజు అయిన వాళ్ళు వస్తే శుభం గాని నీలాంటి శత్రువులు వస్తే కాదు. ఎవరను ఆవిడ? ఎందుకు వీళ్ళంత కోపడుతున్నారు? నేను చెప్పాను కదా ఛాయాదేవి అని. ఈవిడే. ఓ, లేడీ విలన్ ఈవిడి గారి అన్నమాట. ఓ, అయిన వాళ్ళందర్నీ పిలిపించుకున్నట్టున్నారే. ఆయన వాళ్ళు పిలిచినా పిలవకపోయినా ప్రేమతో వస్తారు. నీలాంటి వాళ్లే పిలవని పేరంటానికి వచ్చి ఇరిటేట్ చేస్తారు. నేను ఈ ఇంటి వాళ్లతో మాట్లాడడానికి వచ్చాను. గెస్టులు గెస్టుల్లాగా ఉంటేనే మంచిది. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ ఇంటి మనుషులే. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరుండండి నీరజ్ సార్. ఛాయాదేవి గారు, ఎంతకే మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఇప్పటికీ ఒక మంచి మాట అడిగారు. శత్రుత్వాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి వచ్చాను. మనమిద్దరం పెళ్లి చేసుకోవడం. చూడండి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ లేనిపోని నాన్సెన్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళడానికి కాదు నేనొచ్చింది, పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాను. పర్మిషన్ దేనికి? చెప్తాను. ఇంతకీ ఈ ఇంటి పెద్ద శారదాదేవి గారెక్కడా? ఆంటీతో నీకేం పని? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో ముందు అది చెప్పు. చెప్తాను. ఎందుకంత కంగారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.